ఒక శిశువు పుట్టిన క్షణం నుంచే అజేయుడు. ఆ శరీరంపై సహజ సిద్ధంగా మెరిసిన కవచం, చెవుల్లో దివ్య కుండలాలు. ఇలా పుట్టినవాడెవరో తెలుసా? అతడే మహాభారత వీరుడు కర్ణుడు. మహాభారతంలో కర్ణుడు సాధారణ మానవుడు కాదు, సూర్యదేవుని అనుగ్రహంతో జన్మించిన దివ్య శిశువు. పుట్టుకతోనే అతని శరీరంపై ఒక సహజ కవచం ఉండేది. అది సాధారణ రక్షణ కాదు, ఏ ఆయుధం కూడా ఛేదించలేని దివ్య కవచం. అలాగే అతని చెవుల్లో మెరిసిన కుండలాలు సూర్యుని తేజస్సులా ప్రకాశించేవి. ఈ కవచం కుండలాలు అతనికి అమరత్వానికి సమానం. అందుకే కర్ణుడు అజేయుడుగా పుట్టాడు. కానీ దురదృష్టం ఏమిటంటే ఆ దివ్యశక్తులు ఉన్న తల్లి ఒడిలో పెరగలేకపోయాడు. దివ్యశక్తులతో పుట్టిన జీవితం మాత్రం పరీక్షలతో నిండిపోయింది. చిన్నప్పటి నుంచే కర్ణుడికి ఒక కళ, ప్రపంచంలోనే అత్యుత్తమ ధనుర్ధారిగా నిలవాలి. అతను గురువు కోసం వెళ్ళాడు, కానీ అతనిని తిరస్కరించారు. నువ్వు రాజవంశీయుడు కాదు అని అవమానించారు. ఆ అవమానం అతన్ని విరగ్గొట్టలేదు, ఇంకా బలంగా మార్చింది. తన ప్రతిభను నిరూపించుకోవడానికి కర్ణుడు బ్రాహ్మణుడుగా వేషం వేసి పరశురాముడి దగ్గరకు వెళ్ళాడు. పరశురాముడు అతనికి అత్యున్నత ఆయుధ విద్య నేర్పాడు. కర్ణుడు రాత్రింబవళ్ళు సాధన చేశాడు. వర్షం పడినా గాలి వీచినా అతని లక్ష్యం ఒక్కటే, విజయం. ఒకరోజు పరశురాముడు అతని ఒడిలో నిద్రిస్తున్నప్పుడు ఒక కీటకం కర్ణుని తొడలో గుచ్చింది. రక్తం కారింది, నొప్పి అసహ్యం. కానీ గురువు నిద్ర భంగం కాకూడదని కర్ణుడు కదల్లేదు. ఆ రక్తాన్ని చూసి పరశురాముడు గ్రహించాడు, ఇంత నొప్పి తట్టుకునేది బ్రాహ్మణుడు కాదు, క్షత్రియుడే. అప్పుడు నిజం బయటపడింది. కానీ శాపం కూడా వెంట వచ్చింది. అయినా కర్ణుడు ఆగలేదు. ప్రతిబంధకాలు ఎంత ఉన్నా అతని సాధన ఆగలేదు. కర్ణుడి యవ్వనం మనకు చెబుతుంది, అవమానం మనల్ని కూల్చదు, మన సంకల్పం బలంగా ఉంటే అదే మన విజయానికి కారణమవుతుంది. అదే కర్ణుడి సాధన గాథ. పుట్టుక మన చేతిలో ఉండదు, కానీ మన ప్రతిష్ట మన శ్రమతో నిర్మించుకోవచ్చు. అందుకే కర్ణుడు ఒక యోధుడు మాత్రమే కాదు, అవమానాన్ని శక్తిగా మార్చుకున్న మహావీరుడు. మహాభారతంలో కర్ణుడి యవ్వనం ఒక నిరంతర పోరాటం. అతను కేవలం ధనుర్విద్య నేర్చుకోవాలనుకోలేదు, తన ప్రతిభను ప్రపంచానికి నిరూపించాలనుకున్నాడు. అతను ఒంటరిగా సాధన చేసేవాడు, సూర్యోదయానికి ముందే లేచి లక్ష్యాన్ని చూసి బాణం సంధించేవాడు. స్నేహం కోసం రాజ్యం ఇచ్చినవాడు దుర్యోధనుడు, ప్రాణం ఇచ్చినవాడు కర్ణుడు. ఒక అవమానంతో తలదించుకున్న యోధుడు, ఒక రాజకుమారుడి గర్వం, ఈ ఇద్దరిని కలిపింది ఒక క్షణం. ఆ క్షణమే మహాభారత చరిత్రను మార్చింది. మహాభారతంలో అత్యంత గాఢమైన స్నేహం కర్ణుడు మరియు దుర్యోధనుడు. హస్తినాపురంలో ఆయుధ ప్రదర్శన జరుగుతోంది. అక్కడ అర్జునుడు తన ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. అప్పుడు సభలోకి ప్రవేశించాడు కర్ణుడు. అతను అర్జునుడిని సవాల్ చేశాడు. కానీ నీవెవరు, నీ తండ్రి ఎవరు అని ప్రశ్నించారు. అతని ప్రతిభను కాదు, అతని పుట్టుకను చూసి తీర్పు ఇచ్చారు. అవమానంతో కర్ణుడు తలదించుకున్నాడు. అదే సమయంలో ముందుకు వచ్చాడు దుర్యోధనుడు. దుర్యోధనుడు సభ మధ్యలో ప్రకటించాడు, ప్రతిభకు కులం అడ్డు కాదు, ఇప్పటి నుండి కర్ణుడు అంగదేశ రాజు. అక్కడికక్కడే అతనికి అంగదేశాన్ని ఇచ్చి రాజుగా పట్టాభిషేకం చేశాడు. ఆ క్షణం కర్ణుడికి దుర్యోధనుడు కేవలం స్నేహితుడు కాదు, ఆత్మాభిమానం ఇచ్చినవాడు. ఆ రోజు నుండి వారి స్నేహం సాధారణం కాదు, అది విశ్వాసం మీద నిర్మించిన బంధం. కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు కర్ణుడిని ఆహ్వానించాడు. పాండవుల వైపు రా, రాజ్యం నీదే అన్నాడు, కానీ వినలేదు. సూర్యపుత్రుడు వర్సెస్ గాంధీవధారి. కర్ణ అర్జున మహాయుద్ధం. కురుక్షేత్ర యుద్ధభూమి. భూమి కంపిస్తోంది, శంఖనాదాలు మార్మోగుతున్నాయి. రెండు మహాయోధులు ఒకరిని ఒకరు ఎదురెదురుగా చూస్తున్నారు. ఒకవైపు సూర్యుని తేజస్సుతో మెరిసే కర్ణుడు, మరోవైపు గాంధీవాన్ని గట్టిగా పట్టుకున్న అర్జునుడు. ఈ యుద్ధం కేవలం ఇద్దరి మధ్య పోరు కాదు, ఇది గౌరవం కోసం, ప్రతీకారం కోసం, విధి కోసం. ఈ ఘట్టం చోటు చేసుకున్నది మహాభారతంలో అత్యంత ఉత్కంఠభరితమైన అధ్యాయం. హస్తినాపుర సభలోనే ఈ విరోధం మొదలైంది. అప్పుడు కర్ణుడు అర్జునునికి సవాల్ చేశాడు, కానీ అతని పుట్టుకను ప్రశ్నించారు. అప్పుడు అర్జునుని కళ్ళల్లో గర్వం, కర్ణుని హృదయంలో అగ్ని. ఆ రోజు నుంచే ఒక మాట, అర్జునుని మించాలి. కురుక్షేత్రంలో 17వ రోజు రథసారథిగా కృష్ణ అర్జునుని రథాన్ని నడిపిస్తున్నాడు. మరోవైపు కర్ణుడు తన శాపాల భారంతో, తన కవచ కుండలాలు లేకుండా, కానీ ఇంకా అజేయ సంకల్పంతో ఉన్నాడు. ఆకాశం మబ్బులతో నిండింది. రెండు రథాలు వేగంగా దూసుకెళ్తున్నాయి. బాణాలు మెరుపుల్లా దూసుకెళ్తున్నాయి. ఒక బాణాన్ని మరొక బాణం ఛేదిస్తోంది. అర్జునుడి గాంధీవం గర్జిస్తోంది. కర్ణుడి విజయధనస్సు మిన్నంటుతోంది. భూమి కంపిస్తోంది. దేవతలు కూడా యుద్ధాన్ని చూస్తున్నారు. కర్ణుడు నాగాస్త్రాన్ని సంధించాడు. అది అర్జునుని ప్రాణం తీసే శక్తి కలది. అప్పుడు కృష్ణుడు రథాన్ని కొంచెం కిందికి ఒత్తాడు. బాణం అర్జునుని కిరీటాన్ని మాత్రమే తాకింది. విధి ఇంకా తన పని పూర్తి చేయలేదు.
యుద్ధం మధ్యలో కర్ణుడి రథచక్రం నీళ్ళలో ఇరుక్కుపోయింది. ఇది అతనికి వచ్చిన శాపాల ఫలితం. కర్ణుడు క్షణం ఆపమని అడిగాడు, కాని ఆపలేదు. కర్ణుడు తన రథంపై నిలబడి ఉన్నాడు. కవచ కుండలాలు ఇక లేవు. ఇంద్రునికి దానం చేశాడు. తన దగ్గరున్న శక్తివంతమైన వాసవి శక్తిని కూడా ఇప్పటికే ఉపయోగించాడు. అయినా అతని కళ్ళలో భయం లేదు, గౌరవం మాత్రమే ఉంది. మరోవైపు నిలబడ్డాడు అర్జునుడు. అతని రథసారథిగా ఉన్నాడు కృష్ణుడు. ఈ రోజు ఒకరే బ్రతుకుతారు. యుద్ధం ఉధృతంగా సాగుతోంది. బాణాలు మెరుపులా ఎగురుతున్నాయి. కర్ణుడు రథచక్రం నీళ్ళలో ఇరుక్కుంది. ఇది యాదృచ్ఛికం కాదు, భూమిదేవి ఇచ్చిన శాప ఫలితం. పరశురాముని శాపం కూడా వెంటాడుతోంది. అత్యవసర సమయంలో ఆయుధం మంత్రం మర్చిపోవాలని. కర్ణుడు రథం దిగాడు. చక్రాన్ని పైకి లేపేందుకు ప్రయత్నించాడు. అతను అర్జునుడు చూసి అన్నాడు, ధర్మయుద్ధం కదా, క్షణం ఆగు. అప్పుడు కృష్ణుడు గర్జించాడు, అభిమన్యుని చంపినప్పుడు ధర్మం ఎక్కడ? ద్రౌపదిని అవమానించినప్పుడు ధర్మం ఎక్కడ? యుద్ధంలో క్షణాలు ఆగవు. అర్జునుడు గాంధీవాన్ని ఎత్తాడు. కర్ణుడు చివరిసారిగా ఆకాశాన్ని చూశాడు, సూర్యుని వైపు. తన జీవితమంతా అవమానంతో మొదలై స్నేహానికి అంకితమై దానంతో వెలిగిపోయింది. అర్జునుడు అంజలికాస్త్రాన్ని సంధించాడు. ఒక ఘోరనాదంతో బాణం దూసుకెళ్లింది. సూర్యపుత్రుడు నేలపై కూలిపోయాడు. ఆకాశం నిశ్శబ్దమైంది. యుద్ధం ముగిసిన తర్వాతే కుంతి తన రహస్యాన్ని వెల్లడించింది. కర్ణుడు తన మొదటి కుమారుడు అని. పాండవులు దిగ్భ్రాంతికి గురయ్యారు. అర్జునుడు గెలిచినా హృదయం ఓడిపోయింది. కర్ణుడు యుద్ధంలో ఓడిపోయాడేమో, కాని తన మహత్తులో కాదు. అతను దానం చేశాడు, తన కవచాన్ని, తన ఆయుధాన్ని, తన జీవితం కూడా. చరిత్రలో రాజులు చాలా మంది ఉన్నారు, కాని దాన వీర శూర కర్ణుడు మాత్రం కర్ణుడు ఒక్కడే.